మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల మాదిరి కొంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దిమాకున్న వాళ్ళు ఎవరు కార్పొరేటర్లను డబ్బులతో కొనరంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. మైకు దొరికిందని అంబటి చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రశేఖర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి చెప్పే పిల్ల కథలు పిట్ట కథలను గుంటూరు ప్రజలు నమ్మరని అంబటి రాంబాబు అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. గుంటూరు జిల్లా సంబంధించి చూసినట్లయితే ఏదైతే ఇటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అదేవిధంగా కేంద్ర మంత్రి మధ్య అయితే ఇటు మాటల యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గుంటూరు సంబంధించి నగరపాలక సంస్థలో సంబంధించి రేపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఇటు మేయర్లు కావచ్చు, డిప్యూటీ మేయర్లు కావచ్చు, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మేయర్లు, డిప్యూటీ మేయర్లు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ స్టాండింగ్ కమిటీ ఉందో ఆ స్టాండింగ్ కమిటీలో ఎవరు మెజారిటీ ఉన్నదాన్ని బట్టి నేపథ్యంలో చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో అదేవిధంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మధ్య మాటలు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించి కార్పొరేటర్లు అందరూ కూడా అమ్ముడుపోతున్నారు అనే కోణంలో వచ్చినటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో దాన్ని కేంద్ర మంత్రి అయితే తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఎవరైతే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు ఎన్డీఏ సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇటు గుంటూరు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సంతలో పశువులా కొంటున్నారు అనే వ్యాఖ్యలు చేసిన పట్ల నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రి అయితే ఖండించడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా ఇటు కార్పొరేటర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఈ ఎన్డీఏ కూటమికి చేరుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరో పక్కన ఎవరైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారో అంబటి రాంబాబు కూడా ఆ ప్రకటనపై ఖండన చేయడం జరిగింది. ఎవరైతే ఈ కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కేంద్ర మంత్రి చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి అంబటి రాంబాబు పదునైన కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే నగరపాలక సంస్థ సంబంధించి కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు అందరూ కూడా మేము ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే తీసుకోవట్లేదు, కేవలం వాళ్ళు స్వతహా వచ్చినారని చెప్పేసి మీరు ప్రమాణం చేసి చెప్పగలరని చెప్పేసి అంబటి రాంబాబు కూడా సవాల్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు అంబటి రాంబాబు సంబంధించి కావచ్చు, లేదా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సంబంధించి అదే మాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖు జరిగేటువంటి ఏదైతే నగరపాలక సంస్థలో జరిగే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఉందో ఆ సమావేశంలో బలాబలాలు తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే నేపథ్యంలో అంబటి రాంబాబు కూడా ఏదైతే ఇప్పుడు మీరు కొంతమంది కార్పొరేట్లు కొనుక్కున్నారు, లేకపోతే కొంతమందిని మీరు బలోపేతం చేసి తీసుకున్నప్పుడు కూడా ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉంటుందో ఆ స్టాండింగ్ కమిటీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళే నెగ్గుతారు అనే విధంగా చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే గత 50 ఏళ్ల బట్టి కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి పరిపాలన ఏదైతే ఉందో రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిపాలన మొత్తం మీద కూడా అంబటి అయితే తీవ్రంగా పరిస్థితి. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు, కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తున్నారు. అంబటి రాంబాబు కూడా పెద్ద ఎత్తున పైరెత్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు 2019 నుంచి 2024 మధ్య కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పాలన ఉన్న నేపథ్యంలో అప్పట్లో పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ మేయర్లు కావచ్చు, డిప్యూటీ మేయర్లు కావచ్చు, లేకపోతే చైర్మన్లు కావచ్చు అన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2024 ఎన్డీఏ కూటమి గెలిచిన అనంతరం ప్రతి ప్రాంతంలో కూడా ఉదాహరణకి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్ చూసుకున్నట్లయితే ఇప్పటికే 2019 నుంచి 2024 కూడా మధ్య చూసినట్లయితే వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి 50 మంది కార్పొరేటర్లు సుమారుగా 45 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 2024 జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇటు తెలుగుదేశంలోకి అందరూ కూడా పశువు కట్టుకున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున వసతులు రావడం, అదేవిధంగా మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు అందరూ కూడా వచ్చినట్టు పరిస్థితి. వీరందరూ కూడా ఏదైతే రేపు ఫిబ్రవరి 2వ తారీఖు జరిగేటువంటి ఏదైనా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఉంది, ఈ సమావేశంలో అధికారికంగా వీళ్ళు మరోసారి పదవిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఒక గుంటూరు, ఏలూరు కాకుండా ఎక్కడైతే
డిప్యూటీ మేయర్లు ఎవరైతే ఉన్నారో ఇటు వలస వచ్చినటువంటి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదైతే ఫిబ్రవరి 2-3 తారీఖులో జరిగేటువంటి ఏదైతే ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ లో అయితే ఇటు వైఎస్ఆర్సీపీ కూడా గట్టిగా అపోజ్ చేసే పరిస్థితి ఉంది. మరో పక్కన ఇటు తెలుగుదేశం సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది.